మీ కనికరమును పొంది కృపాసనం దగ్గరికి వచ్చినట్లుగా సహవాసపు బల్ల దగ్గరికి రావాలి అని ఆశ కలిగిన సన్నిధికి వచ్చినాను. మాకు సహాయం చేయండి. దాసులను నన్ను కనికరించి మీ సలోచాన్ని మరుగుపరుచుకుని ఘనమైన పరిచర్యను ఘనమైనగా దేవుడు జరిగించి నేను బ్రతుకులాడు వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. చిన్న మాట ప్రార్థన చేస్తూ, మా ప్రేమ మీ పరిశుద్ధ లేఖనములు అవి ఆకాశం కంటే ఉన్నతమైనవి. మీ నామంతటి కంటే నీ వాక్యమును గొప్ప చేశారు. నేను పలకడానికి కూడా ఏమాత్రం యోగ్యత లేని వారు. మీరు అనుగ్రహించిన కృపను బట్టి, పిలిచిన పిలుపును బట్టి, దయచేసిన అభిషేకమును బట్టి తెగించి మీ పక్షంగా నిలబడుతున్నాను. నన్ను అనుగ్రహించండి. నా శరీర ప్రాణాత్మను నివసం చేసుకోమని, నన్ను నేను సంపూర్ణంగా మీ రక్తమును ఆశ్రయించి మీకు లోపరుచుకుంటున్నాను. నీకు పుట్టుముగయ్యండి. యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి, పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో, మీ స్థాయిలో, మీ ఆత్మకార్యం నాయందు మాయందు సంపూర్ణంగా నెరవేర్చుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ప్రకటన గ్రంథం, ప్రత్యక్షతల గ్రంథం, ఈ గ్రంథాన్ని గురించి ఆయన చెబుతూ 2వ అధ్యాయము 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక అని 2-3 అధ్యాయాలలో 7 పర్యాయములు రాయించారు. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాట వినును గాక. ఈ మాట మీరు మనసును పెట్టండి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్నవను. ఎలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఆ మాటల గురించి చెబుతూ 19వ వచనంలో ఒక గొప్ప దర్శనాన్ని 18లో చెప్పాడు. ఆ దర్శనం కంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోట వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల, వాక్యము మీద లక్ష్యం ఉంచమని ఇక్కడ చెప్పారు. ఆ వాక్యం ఎలా పుట్టిందో చెప్పారు. మనుషుడు తన ఇష్టాన్ని బట్టి పలకలేదు కానీ దేవుని ఆత్మ వారి చేత పలికించిందని. ఇప్పుడు ఆ మాటలు చెప్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాల్లో, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుడు అంటే వాక్యం. వాక్యము అత్యున్నతమైనది అని
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19 చెప్పారు. ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ప్రకటన 2:7 వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? చెవి గలవాడు ఆత్మ చెబుతున్న సంగతులు అంటున్నాడు. ఇప్పుడు వాక్యము, అక్షరాలు ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసి ఆ అక్షరాలను మనం స్వీకరించాలా, లేకుంటే ఆత్మ చెప్పుచున్న మాటలు మనం వినాలా? ఈ ప్రశ్న మనకి ఎదురవుతుంది. అందుకు దానికి వివరణ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో 5-6 వచనాల్లో ఇలాగ వ్రాయబడింది. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అందరం మేమే సమర్థులము కాదు. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ, అంటే ఈ అక్షరాల్లో ఏమున్నది? దేవుని ఆత్మ ఉన్నది. కాబట్టి అక్షరాలలో ఉన్న దేవుని ఆత్మ చెబుతున్న సంగతులను చెవిగలవాడు వినుగాక. ఎలా మాట్లాడతాడు? వెలుపటి నుండా? కాదు, నీ లోపటి నుండే దేవుని ఆత్మ నీ ఆత్మతో మాట్లాడతాడు. ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అంటే ఈ అక్షరముల సారాంశములోని దేవుని యొక్క ఆత్మ పలుకుతున్న స్వరాన్ని ఏ దైవ సేవకుడికైతే సామర్థ్యాన్ని కలిగించి పలికిస్తూ ఉన్నాడో అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ అక్షరములలోని ఆత్మ, నీలో ఉన్న ఆత్మ నీ లోపల నుండే నీతో మాట్లాడుతుంది. వెలుపటి నుండి నువ్వు అక్షరాలు వింటున్నావు, అక్షరాలలోని ఆత్మ నీలోనికి వచ్చి నీ ఆత్మతో మాట్లాడుతుంది ప్రేరేపణ ద్వారా. అప్పుడు నువ్వు గుర్తుపట్టాలి, ఇది దేవుని ఆత్మస్వరం అని. పరిశుద్ధాత్మ దేవుడు చేసే గొప్ప కార్యాల్లో ఇది ఒక కార్యం. ఆత్మ చెబుతున్న సంగతులు అంటే అక్షరాలు కాదు. అక్షరార్థమైన అక్షరాలే తీసుకుంటే అక్షరం చంపుతుంది. అక్షరాలలోని ఆత్మను తీసుకుంటే అది మనల్ని జీవింపజేస్తుంది. కాబట్టి ఆయన అన్నారు, చెవిగలవాడు ఆత్మ చెబుతున్న సంగతులు వినుగాక అని పలికారు. ఇది మొదటి విషయం. రెండవ విషయము, ఈ ప్రకటన గ్రంథం ఎవరికి ఇవ్వబడింది? మొదటి అధ్యాయం 1వ వచనం, తన దాసులు అంటే అర్థం ఏంటి? ఏ వ్యక్తి మీద కానీ, ఏ పరిస్థితుల మీద కానీ ఆధారపడకుండా, ఏ ప్రభావాలకు లోబడకుండా దేవుని మీద ఆధారపడినవాడు అని అర్థం. బేషరతుగా లోబడినవాడు అని అర్థం. హక్కులు లేనివాడు అని అర్థం. ఈ పని చేయమంటే నాకు మూడు లేదు, నాకు వీలు కాదు, నాకు కుదరదు అని చెప్పేవాడు కాదు. ఆయన చెప్పారు, చెయ్యాలంటే. దాసుడు అయిన వానికి ఉండవలసిన లక్షణాలు, రెండు ప్రత్యేకమైన లక్షణాలు లేఖనాల్లో ఉన్నాయి. వాటికి స్థూలంగా మన భాషలో నేను చెప్తున్న అర్థం బేషరతుగా, అంటే షరతులు లేకుండా లోబడేవాడు. దేవుడికి చెప్పాడు చేయాలంటే, అది ఎంత కష్టమైన, నష్టమైన, ఓటమైన, గాయమైనా సరే లోబడేటువంటి వాడు దాసుడు. గత 18-20 సంవత్సరాలుగా దేవుడు నాకు ఇచ్చిన ఈ ఘనమైన పరిచర్యలో అల్పుడున్న అయోగ్యుడైన ఏ మనుషుని మీద ఆధారపడేటట్లు చేయలేదు. డబ్బు కొరకు డబ్బు మీద ఆధారపడేటట్లు చేయలేదు. ప్రభావాలు, ఎలాంటి వ్యతిరేకమైన ప్రభావాలు వచ్చినా దేవుని మీద ఆధారపడేటట్లు చేశాడు. కాబట్టి దాసునికి ఉండేటువంటి ప్రాథమిక లక్షణాలు నేను కలిగి ఉన్నాను కనుక ఈ ప్రకటన గ్రంథాన్ని నాకు అర్థమైనంత వరకు మీకు బోధించడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. ఇది నా భాగ్యం. దేవునికి స్తోత్రం చెప్దామా? నేను అతిశయంగా చెప్తే మీరు నన్ను దగ్గరగా చూస్తున్నారు, మీరు పరిశీలన చేయండి. దాసుడు అనేవాడు సమయాల్లో దేవుడి వాక్యాన్ని ప్రకటించాలి. దాసుడు అనేవాడు ఇది చెప్తే చేయడానికి సాకులు చెప్పేవాడు కాదు, దేవుడి మీద పూర్తిగా ఆధారపడేవాడు. అలాంటి వారికి ప్రకటన గ్రంథం దాని గురించి వివరించడానికైనా, దాని గురించి అర్థం చేసుకోవడానికైనా, వినడానికి ఎవరైనా వింటారు,
దాన్ని గ్రహించాలి అంటే దాసుని యొక్క లక్షణాలు ఉండాలి. దాసునికి ఉండే లక్షణాలు ఏమిటి? దాసుడైన వాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు? మనం ఓరల్గా చెప్పుకున్నాం, అంటే సాధారణమైనటువంటి అర్థాన్ని చెప్పుకున్నాం. లేఖనార్థం చూడండి, 9వ వచనం, మొదటి అధ్యాయం 9వ వచనం, ప్రకటన గ్రంథం. యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన నేను, యోహానను నేను, దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును. పద్మాసు ద్వీపంలో పర్వాలేదు. ఏ విషయాలట? దాసునికి ఉండేటువంటి ప్రాముఖ్యమైన మొట్టమొదటి లక్షణం ఏమిటి? దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము. యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము. పద్మాసు ద్వీపన పర్వాస్ అంటే ఎంతమంది వ్యతిరేకించిన, అవమానించిన, తృణీకరించిన, ఒంటరిని చేసిన యేసును గూర్చిన సాక్ష్యం పలకకుండా ఉండడు. దేవుని వాక్యాన్ని దేవుని సంఘంలో సిద్ధాంతపరమైన విషయాల్లో నిర్మకమాటంగా ఇది మాత్రమే సత్యమని ప్రకటించేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఇవి రెండు కలిగినప్పుడు శిక్ష వస్తుంది, అవమానం వస్తుంది, నింద వస్తుంది, వ్యతిరేకత వస్తుంది, గాయం అవుతుంది, హింస వస్తుంది, మరణం కూడా వస్తుంది. ఇది దాసునికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం. ఇవన్నీ ఎందుకొరకు చేస్తున్నారు? ఆయన రాజ్యములోను, సహనంలోను పాలివాడనైన నేను. రాజ్యములోను, సహనంలోను పాలివాడనైన యోహానను నేను అన్నాడు. ఆయన ఏం చేశారట? దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తం. యేసు క్రీస్తు సాక్ష్యము కాదు, యేసును గూర్చిన సాక్ష్యము. 2వ వచనం చూడండి, అతడు దేవుని వాక్యమును గూర్చియు. ఏమిటది? యేసు క్రీస్తు సాక్ష్యము. ఇక్కడ 9లో యేసును గూర్చిన సాక్ష్యం. యేసు క్రీస్తు సాక్ష్యం అంటే యేసు చెప్పిన సాక్ష్యం. యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యం అంటే ఆయన గురించి మనం చెప్పేటువంటి సాక్ష్యం. రెండుకి ఉన్న వ్యత్యాసాన్ని గమనించారు. దాసుడికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం వాక్య సారాంశ సత్యం, సిద్ధాంతపరమైన విషయాల్లో ఏది సత్యమో ఏది అసత్యమో అని ప్రకటించగలగడం. రెండవదిగా యేసును గూర్చిన సాక్ష్యం. ఆయన ఏమై ఉన్నాడు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, యేసును గూర్చిన సాక్ష్యం. ఈ రెండు విషయాలు చెప్పగలిగిన వ్యక్తి ఉండాలి. అందుకొరకు తను ఒంటరి అయినా, పద్మాసు ద్వీపం అతడు పరవాసి అయినట్లుగా అతడు ఒంటరి అయినా, ఎంతమంది వ్యతిరేకించినా, అవమానించినా, శిక్ష, హింస, కరువు ఏది ఎదురైనా సరే ఈ రెండింటి యందు నిలిచి ఉండేవాడు దాసుడు. ఈ రెండింటి యందు నిలిచి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా నీకు ఇంకొక లక్షణం వస్తుంది. 10వ వచనం, నువ్వు ఆత్మవశుడు అవుతావు. దాసుడికి ఉండే రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు. మొదటిది ఆయన వాక్యము నిమిత్తము, యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తం నువ్వు నిలబడతావు. ఎప్పుడైతే వాటి కొరకు నువ్వు నిలబడ్డావో, ఒంటరితనాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డావో, అప్పుడు దేవుని ఆత్మ నిన్ను వశం చేస్తుంది. ఈ రెండు లక్షణాలు కలిగిన వారికే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ప్రకటన అంటే ప్రత్యక్షత అని అర్థం. ప్రత్యక్షత అనే మాటకి నేను అర్థం ఏం చెప్పాను? మాంస నేత్రాల ముందు, ఈ మాంస నేత్రాలకు కనిపించని అదృశ్య ప్రపంచం ఎంతో ఉంది. మాంస నేత్రాలకు కనిపించని వాటిని మనోనేత్రాలకు కనపరిచేది ప్రత్యక్షత. ఆ అదృశ్యమైన లోకాన్ని, అదే పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచు. ఈ మాట మీరు మనసును పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి చాలా మంది భక్తులు ఎన్నో విషయాల్లో గొప్పవారు ఉంటారు, కానీ ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళరు, దాని గురించి వ్యాఖ్యానించరు. అది మనకెందుకులే బ్రదర్ అని అంటారు.
ఎందుకనంటే వాడు చెప్పేటువంటి మాట అపవాది కలిగ చేసినటువంటి గందరగోళం. 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విని సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారి పనిగా చేయును కదా. తెగుళ్ళు ఏదైనా కలిపితే గ్రంథంలో ఉన్న తెగుళ్ళు వస్తాయి. ఈ గ్రంథమందున్న వాక్యములు ఏదైనా తీసివేసిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేస్తారు. కాబట్టి వారికి ఎందుకు బ్రదర్ అంటారు అంటే వారికి ప్రత్యక్షత కలగలేదు. ప్రత్యక్షత అనే మాటకు అర్థం ఏమిటి? బయలుపరచుట. బయలుపరచుట. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు సీమోను మరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరచనే గాని. ఏ సంగతి అని అడిగారు. ఏమని? కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు నన్ను గురించి ముందు ఏమనుకుంటున్నారండి. అప్పుడు ఇర్మియా అన్నారు, ప్రవక్త అన్నారు, ఏలియా అన్నారు, ఇలా అనేక కారణాలు చెప్తుంటే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడవని 16వ వచనంలో పేతురు గారు పలికారు. అలా పలికినప్పుడు ప్రభువైన యేసు చెప్తున్నాడు, నీకు ఈ విషయం ఎలాగ తెలిసింది? పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు, అంటే ప్రత్యక్షపరిచాడు. మరి అందరూ ఆయన ఎదురుగా ఉన్న యేసుని చూసి నజరేయుడు అనుకుంటున్నారు, వడ్లవాని కుమారుడు అనుకుంటున్నారు, మరియ కుమారుడు అనుకుంటున్నారు. ఎంతో మంది ఇశ్రాయేలీయుల కొరకు ప్రవక్తలు వచ్చారు, అలాంటి ప్రవక్తలు ఈయన ఒక ప్రవక్త అనుకుంటున్నారు. కానీ సజీవుడైన దేవుని కుమారుడు అని ఎవరు గుర్తుపడాల? మొట్టమొదటిగా కొత్త నిబంధన గ్రంథంలో పేతురు గారికి ఆ విషయాన్ని బయలుపరిచాడు. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 65, 68 వచనాల్లో నిత్య జీవం మాటలు కలిగిన వాడు నీవే కదా అని అక్కడ కూడా పేతురు మాట్లాడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ప్రత్యక్షత అంటే బయలుపరచబడుట. ఈ మాట మీరు మనసుకు పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ప్రకటన గ్రంథం ఈ తెగుళ్ళు వస్తాయి, దేనైనా కలిపితే తీసేస్తే ఆ పరలోక మహాభాగ్యం పోతుంది అని భయపెడుతున్నారు కదా. కానీ అసలు ఈ ప్రకటన గ్రంథం ఎందుకు వ్రాయించారు? మర్మయుక్తమైనదిగా వ్రాయించారు. దానిలో నిగూఢమైనది ఉన్నది. వ్యాఖ్యానించవలసిన విధంగా వ్యాఖ్యానించకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి అని ఈ అబద్ధ బోధన ఎందుకు పుట్టించారు సాతాను వాడు? కానీ ప్రకటన గ్రంథాన్ని ఎందుకు వ్రాయించారు? ఆ అబద్ధ బోధన ఎందుకు పుట్టించాడంటే నువ్వు ప్రకటన గ్రంథం చదవకూడదు. ఎందుకు చదవకూడదు? 65 పుస్తకాలలో ప్రతి పుస్తకంలో ఏదో ఒక చిక్కుముడు ఉంది. ఆ చిక్కుముడులన్నిటికీ పరిష్కారం ప్రకటన గ్రంథంలో ఉంది. ఉదాహరణకు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనము 9వ వచనంలో ఇదిగో ఈ గ్రంథమును ముద్రించి, ఈ గ్రంథమును రాసి ముద్రించు అన్నాడు, మరుగుగా ఉంచు అన్నాడు. దానియేలు గ్రంథంలో మరుగుగా ఉంచినటువంటి ఆ విషయాలను విప్పేటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. 65 పుస్తకాలు. ముందుకు వచ్చేయండి శ్రీనివాసరావు గారు. 65 పుస్తకాల్లో ప్రతి గ్రంథంలో ఏదో ఒక చిక్కుముడి ఉంది, అర్థం కాని విషయం ఉన్నది. వాటి యొక్క పరిష్కారాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి కదా. ఉదాహరణకు పరమగీత గ్రంథంలో సంఘం యొక్క కన్నులు ఎలా ఉన్నాయని చెప్పాడు. అది అర్థం కావాలంటే ఎక్కడికి రావాలి? ప్రకటన గ్రంథం 5-8కి రావాలి. అలాగో ప్రతి గ్రంథంలో అర్థం కాని చిక్కుముళ్ళు వంటి విషయాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటి యొక్క తాళపు చెవి ప్రకటన గ్రంథంలో ఉంది. అందుకు ప్రకటన గ్రంథం చదవకపోతే అది అర్థం కావు. ఏదో చెప్పేసుకొని దేవుడు అలా చేశాడండి, అది దేవుని గొప్పతనం అండి, మనకేం అర్థం అవుతాడండి దేవుడు, మనకు అర్థం కాకపోతే మనం తప్పుగా వ్యాఖ్యానిస్తే మనకి తెగుళ్ళు వస్తాయి, ఈ సమస్యలు వస్తాయి అని చెప్పుకుంటుంటారు. కానీ ప్రకటన గ్రంథం ఎందుకు రాయించారో చూడండి. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం
6వ వచనం. మొదటి వచనంలో ఏం చెప్పారు? ముందుకు వచ్చేయండి తల్లి, ముందుకు వచ్చేయండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములను అయి ఉన్నవి. 22 అధ్యాయాలు రాసి చివరిలో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని ఎవరికి? దాసులు అంటే అర్థం ఏం చెప్పాను? వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పరవాసి కావడానికి సిద్ధపడినవాడు. దాసుడు అంటే ఇంకొక అర్థం ఏం చెప్పాను? ఆత్మవశుడైన వాడు అని చెప్పాను. అలాంటి వారి కొరకు ఈ నమ్మకములు సత్యములైన విషయాలు ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మనకు కావాలా వద్దా? వ్యాఖ్యానించాలా వద్దా? అర్థం చేసుకోవాలా వద్దా? వాడిని ఆచరించాలా వద్దా? ఆ మహిమ ప్రత్యక్షత పొందుకోవాలా వద్దా? దేవునికి స్తోత్రం చెప్తామా? అంతేకాదు ఇంకా స్పష్టంగా రాశారు 16వ వచనం. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపినాను. ఎవరు? యేసు అను నేను ఒక దూతను. ఎందుకు పంపాడు? సంఘముల కోసం. ఎందుకు పంపాడు? ఈ సంగతుల గురించి. ఏ సంగతులు? 22 అధ్యాయాల్లో రాయబడిన సంగతుల గురించి మీకు వివరించిన. ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే మరికొందరు అంటారు ప్రకటన గ్రంథంలో మొదటి 3 అధ్యాయాలే మనకి, 4వ అధ్యాయం తర్వాత సంఘము అనే పేరు లేదు, మన చివరిలోనే ఉంది 19వ అధ్యాయంలో. కాబట్టి మధ్యలో ఉన్నాయి మనకి కాదు అని చెప్పేటువంటి బోధ ఒకటి ఉంది. అది సరైన బోధ కాదు. ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఈ సంగతులన్నీ ఎవరి కొరకు వ్రాయించారు? సంఘముల కొరకు, ఆయన దాసుల కొరకు. ఎందుకొరకు? అవన్నీ నమ్మకము సత్యమై ఉన్నవి. అవన్నీ నమ్మకము సత్యమై ఉన్నటువంటి ఆ లేఖనాలు మనం ధ్యానం చేయడం ద్వారా మనం ఏం చూడగలుగుతాం? ప్రత్యక్షతలు పొందుకోగలుగుతాం. ఎవరి గురించిన ప్రత్యక్షతలు? యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షతలు. యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షతలు మిగిలిన 65 గ్రంథాలలో అక్షరాలలో మనకు దొరకవు. అక్షరాలలోని ఆత్మలో మనకు దొరుకుతాయి. కాబట్టి ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవాడు వినునుగా. కాబట్టి ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేస్తాం. ప్రకటన గ్రంథము అంటే అర్థం ఏమిటి? ప్రత్యక్షత. ప్రత్యక్షత అనే మాటకి అర్థం ఏమిటి? బయలుపరచబడిన విషయాలు, బయలుపరచబడవలసిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఎందుకు బయలుపరచబడడం లేదు? అబద్ధ బోధ ఒకటి రాజ్యం చేస్తుంది. ఏమిటి అబద్ధ బోధ? ఇందులో ఏదైనా పొరపాటున కలిపితే, తప్పుగా వ్యాఖ్యానిస్తే తెగుళ్ళు వస్తాయి, లేకపోతే పేరు తీసేస్తాయి. అందునిమిత్తము ప్రకటన గ్రంథం ధ్యానం చేయడం లేదు. కానీ ఆయన ఏమని చెప్తున్నారు? తన దాసులకు, సంఘముల కొరకు. అక్కడ వ్యక్తిని గురించి చెప్పాడు 6వ వచనంలో, 22లో. 16లోనేమో సంఘముల కోసమని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ప్రత్యక్షతను గురించిన అనుభవం తెలియాలి, సంఘానికి యేసుక్రీస్తును గురించిన అనుభవం తెలియాలి, ప్రత్యక్షతను గురించిన అనుభవం తెలియాలి. ఎవరికి ఈ ప్రత్యక్షత దొరుకుతుంది? దాసులకు. దాసులు అనే మాటకి అర్థం ఏం చెప్పాను? హక్కులు లేనివాడు, 3 లేదు 3 ఉంది అని చెప్పేవాడు కాదు. దేవుడు ఏం చెప్తుంది చేసేవాడు. మన భాషలో చెప్పన చచ్చినట్టు చేసేవాడు. దానికి వివరణ ఏం చెప్పాను? లేఖనార్థము మళ్ళా అడుగుతున్నాను. ఇది పునాది. ఈ మాట నీ హృదయంలో ముద్రించబడితే తప్ప నీకు ప్రకటన గ్రంథం అర్థం కాదు. లేకుంటే ఏవో క్రొత్త విషయాలు నేను విన్నాను అని సంతోషించి వెళ్ళిపోతావు, మర్చిపోతావు. దానివల్ల నీకే ఉపయోగం ఉండదు. దాసులు అంటే దాసులు కొనవలసిన 2 లక్షణాలు ఏమిటి? వాక్యమును గూర్చి, యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యం చెప్పేవాడు దాసుడు. ఇది మొదటి లక్షణం. 2వ లక్షణం ఆత్మవశం. ఆ 2 పనులు చేయడానికి నువ్వు ఎప్పుడైతే కోరుకున్నావో అప్పుడు దేవుని ఆత్మ తన వశం చేసుకుంటుంది. ఈరోజు చాలా మంది లోకాశలకు వశులైపోయి ఉన్నారు. ధనమోహము, అధికార మోహము, ఇలాగ లోకంలో వాటికి వశులై ఉన్నారు.
దేవుని కంటే వాటి మీద ఇష్టాన్ని పెంచుకొని ఘనత కొరకు, కీర్తి కొరకు, లోక సంబంధమైన విషయాల కొరకు. కానీ ఆత్మవశుడైన వానికే ప్రకటన గ్రంథం మాత్రం. ఇప్పుడు అంటారు, నువ్వు దేవుడిని చూడగలవా? దేవుడు మాట్లాడితే వినగలవా? నీకు అంత యోగ్యత ఉందా? నీకు అంత అర్హత ఉందా అని ప్రశ్నించే భక్త సమాజం కూడా ఉంది. వాళ్ళకున్న లేఖనాధారాలు ఏంటి అంటే, నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో, ఏ నరుడు నన్ను చూడలేడు, చూసి బతకలేడు అని ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 26వ వచనంలో అదే మాట ఉంటుంది. ఇలాగ అనేక లేఖనాలను. ఇప్పుడు మనోహ భార్య బలి అనిపించారు కదా, నేను దేవుణ్ణి చూశాను, దేవుణ్ణి చూసి కూడా నేను బతికాను అని చెప్తాడు ఆయన. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనంలో, ఇదిగో నేను దేవునితో పోరాడి, మనుషులతో పోరాడి కూడా నా ప్రాణాన్ని నేను దక్కించుకున్నాను అంటాడు. అంటే పాత నిబంధన గ్రంథమంతా కూడా దేవునిని చూచి దేవుని మాటని బతుకున్నవాళ్ళు లేరు, చాలా కొద్ది మంది తప్ప. ఆ ప్రభావాన్ని తట్టుకున్నవాళ్ళు లేరు. ఎన్నిక చేయబడిన వ్యక్తులు మాత్రమే ఆ ప్రభావాన్ని చూస్తాడు. గిద్యోను కానీ, మోషే కానీ, 70 మంది కానీ, కొండ మీదకి వెళ్ళిన మోషేతో పట్టిన 70 మంది పెద్దలు కానీ, వాళ్ళు మాత్రం చాలా కొద్ది మంది బ్రతికారు. ఇదే మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో లేఖనం చెప్తుంది, ఏ నరుడు ఇంతకుముందు ఎప్పుడు నా స్వరాన్ని వినలా, నా స్వరూపాన్ని చూడలేదు అని లేఖనం చెప్తుంది. కానీ క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి యేసు శిలువ యాగం చేసిన తర్వాత మత్తయి సువార్త 11:25లో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అన్నాడుగా. అవునా? అప్పటికి ఎవరు దేవుణ్ణి చూడలేదు కదా, ఏర్పాటు చేయబడిన వ్యక్తులు తప్ప. అవునా? మరి నా దగ్గరికి రండి అంటే మనం వెళ్ళి ఏం చూడాలని, ఏం వినాలి? ఆయన చూడాలి నేను పిలిచింది ఆయన స్వరం వినాలని నేను పిలిచింది ఆయన. మనం ఆ లేఖనాలు ఎత్తి చూపించామనుకోండి, అప్పుడు ఆయన ఏమంటాడు అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం ఆ పై వచనం చదవండి, 27వ వచనం. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును. బయలుపరచడం అంటే ప్రత్యక్షత, తెలియపరచుట. ఇప్పుడు తండ్రిని ఎవరు ఎరిగి ఉంటారట? కుమారుడిని ఎవరు ఎరిగి ఉన్నారట? తండ్రి. ఇప్పుడు కుమారుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, కుమారుడైన దేవుడు ఎవరికి తండ్రిని బయలుపరచని ఉద్దేశించాడో వారికి మాత్రమే ఆ తండ్రిని గురించి తెలుస్తుంది. వారికి మాత్రమే తండ్రిని గురించి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయన ఆరాధించగలుగుతారు. తెలియకుండా మనం ఎలాగా ఆరాధించగలం? తెలియని దానికి ఆవిడ అన్నారు కదా, సుకారాల ఊరిలో ఉన్న సమరేశ్వరి, మేము తెలియని దాన్ని గెరిసీము కొండ మీద మేము ఆరాధించాం, మీరు తెలిసిన దాన్ని యెరూషలేములో ఆరాధించారు. అవును కదా? కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి దేవుడు ఎవరైతే దాసుని యొక్క లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేసి ఆ అనుభవంలోనికి నడిపించబడడానికి ఇష్టపడుతున్నారో అలాంటి ప్రతి వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి ప్రతి వ్యక్తికి తను తాను బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? ఈ మట్టి మనిషిని ఆ మహిమ కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షతను చూడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడే తన్ను తాను బయలుపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఎక్కడ ఉంటే అసలు దేవుడు అనే కాన్సెప్ట్ మనకు తెలియదు కదండి. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఎవరో మనకు తెలియదు. తెలియనప్పుడు అసలు దేవుడు అనే అంశమే మనకు తెలియదు కదా. ఆయన బయలుపరుచుకొని, ఇదిగో నేను ఉన్నాను, నేను చేసిన సృష్టి ఏమో ఆ సృష్టి ఎలా పనిచేస్తుందో చూడు, నేను కూడా అలాగే సృష్టించాను. ఎందుకనంటే ఇదిగో నీవు నాకు కావాలి. ఆయన ప్రణాళిక అంతా మనకి చెప్పబట్టే కదండి ఆ దేవుని గురించి కొన్ని విషయాలు మనకు తెలిసింది. అలా చెప్పిన ఆయన ఇప్పుడు ఆయనను తన్ను తాను బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు.
ఇప్పటి వరకు ప్రకటన గ్రంథం ముందు వరకు యేసు మనకి ఎలా తెలుసు? పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పెట్టబడిన, పశువుల తొట్టిలో పెట్టబడిన యేసు మనకు తెలుసు. జ్ఞానులు ఆరాధించిన యేసు మనకు తెలుసు. అలాగనే సిలువ వేయబడిన యేసు మనకు తెలుసు. 3 మేకుల మధ్య ఆకాశానికి భూమికి వేలాడబడుతూ మన పాప పరిహారం కొరకు శిలువయాగం వ్యక్తం చేసినటువంటి పునరుత్థానుడైన యేసు మనకు తెలుసు. నువ్వు అక్కడితో ఆగిపోతే రేపు రానయ్యున్నటువంటి యేసు యొక్క మహిమ ప్రత్యక్షతను నువ్వు పొందుకోలేవు, నువ్వు తెలుసుకోలేవు. వాటితో నువ్వు ఆగిపోతే నువ్వు ఆయన ఎదుర్కోవడానికి, నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి కావలసిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకోలేవు. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు ఎదురు చూడవలసింది రాబోతున్నటువంటి రారాజును చూడాలి. ఆ మహిమ కలిగిన యేసు ఎలాంటి రూపంతో ఉన్నాడు, ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు, ఎలాంటి వైఖరితో వస్తున్నాడు, నువ్వు ఆయనను చూడగలగాలి. ఆయన నివసిస్తున్న పరలోకాన్ని చూడాలి, ఆయనను చూడాలి. ఆయన నివసిస్తున్నటువంటి పరలోకాన్ని చూడాలి. ఆయనను ఎందుకు చూడాలి? ఆయన వలే నువ్వు బ్రతకడాలి. ఆయన నివసిస్తున్న పరలోకాన్ని ఎందుకు చూడాలి? ఆయనను చూసిన నీవు ఆయన నివసిస్తున్నటువంటి ఆ పరలోకపు రాజ్య మహిమ నీ లోకానికి చెప్పాలి. ఇదే ఇంకో కోణంలో చెప్తా. నువ్వు ఆయనను ఎందుకు చూడాలి? ఆయన వ్యక్తిత్వం ఏమిటో, ఆయన మహిమ దైవిక లక్షణాలు ఏమిటో, అవేమిటో నువ్వు చూసి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నిన్ను నువ్వు మలచుకోవాలి. ఇది మొదటి విషయం. ఆయనను చూచిన కనులతో ఈ లోకాన్ని నువ్వు చూడాలి. ఆయనను చూచిన కనులతో అంటే ఆయన ఏ కనులతో, ఏ వైఖరితో ఈ లోకాన్ని చూస్తున్నాడో, నిన్ను చూస్తున్నాడో, అలాగే నువ్వు ఈ లోకాన్ని చూడాలి. ఆయన లోకాన్ని ప్రేమించారు. మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం, మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ద్వేషిస్తాం. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ఎలా ప్రేమించగలుగుతున్నాడు? శరాపులు దేవునికి పైగా ఎగురుతూ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాల్లో శరాపులు ఆయన సింహాసనం పైగా ఎగురుతూ సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది అన్నాడు. దావీదు భక్తుడు భూమి దాని సంపూర్ణతయు దేవుని కృపతో నిండి ఉంది అన్నాడు. మనకెందుకు కనిపించడం లేదు? మనకు లోకంలో పాపం కనపడుతుంది, అన్యాయం, అక్రమం, దుర్నీతి, దుష్టత్వం, భ్రష్టత్వం కనపడుతుంది. మన ఆత్మవశులైన వ్యక్తులకు, భూమి మీద ఉన్నటువంటి భక్తులకు దేవుని కృప భూమిని ఆవరించి ఉండడం, సముద్రము దాని సంపూర్ణత కృపతో ఆవరించి ఉండడం వాళ్ళు చూస్తున్నారు. ఆకాశము దాని సంపూర్ణత దేవుని కృపతో ఆవరించి ఉండడం చూస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి శరాబులైన మహాదూతలు సర్వలోకం దేవుని మహిమతో నింపబడి ఉండడం చూస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు తన మహిమను, ఈ లోకంలో నింపబడిన విధానాన్ని. నువ్వెందుకు చూడలేకపోతున్నావు? కొన్ని నీకు ఎందుకు చెడ్డగా కనబడుతున్నాయి? ఆయన కనపడడం లేదా చెడు? ఆయన ఏమన్నా పక్షపాతంతో చూస్తున్నాడా? కానే కాదు. అపవాది చేస్తున్న సకల దుష్కార్యాలు ఆయనకు తెలుసు, ఆయన చూస్తున్నాడు. ఆ దుష్కార్యాలలో నుండే మహిమ కలిగిన కార్యాలు చేయడానికి ఆయన ఉద్దేశించిన ప్రణాళికను ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయనను ఎరిగిన శరాపులు, ఆయనను ఎరిగిన ఆత్మవశులైన భక్తులు ఆ ప్రణాళికను చూసి దేవుని కృపతో నిండి ఉన్నది, దేవుని మహిమతో నిండి ఉన్నదని ఆయన స్తుతి గానాలు చేస్తున్నారు. ఆగక మానక దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? నువ్వు చూడగలిగితే నువ్వు స్తుతిస్తావు. అవమానించే భర్త, అనుమానించే భార్య, ఆర్థిక లోటు, వ్యతిరేకించే పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితి, వీటన్నిటిలో కూడా దేవుని మహిమను చూడగలిగితే ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించగలుగుతావు, ఆరాధించగలుగుతావు. దేవుడిని అందుకు పిలిచాడు. అందుకు ఆయన తన ప్రత్యక్షతను నీకు కనపరచడానికి ఆయన ఇష్టపడి ప్రకటన గ్రంథం నీకు రాయించాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఆయనను చూచిన కన్నులతో నువ్వు లోకాన్ని చూడాలి. ఆయన చూపించిన పరలోకాన్ని బట్టి ఈ లోకాన్ని పరలోకం నీతో ఉన్న వారిని సిద్ధపరచాలి. అందుకు ప్రకటన గ్రంథం.
యోహాను దేవుడు కనపరిచిన ప్రత్యక్షత. 13వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని కదా. మొట్టమొదటిగా ఈ భక్తుడు చూసిన విషయం ఏమిటి? 7 సువర్ణ దీపస్తంభముల మధ్య 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని. సువర్ణ దీపస్తంభాలు అంటే ఏమిటి? 19-20 వచనాలు చదవండి. నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘం. 7 అనేటువంటిది సంపూర్ణతకు గుర్తు. ప్రకటన గ్రంథంలో తరచుగా 7 అనే పదం కనపడుతుంది. ప్రత్యక్షంగా కనపడుతుంది, పరోక్షంగా కనపడుతుంది. వేద పండితులు చెప్తారు ఇంచుమించు 57 సార్లు 7 అనేటువంటి మాట రాయబడింది అని చెప్తారు. 57 సార్లు. 5, 7, 12. 12 అంటే ప్రభుత్వం, దేవుని ప్రభుత్వం అని అర్థం. అంటే ఆ సంపూర్ణత ప్రకటన గ్రంథంలో కనపడుతుంది అనేది అర్థం. ఇప్పుడు 7 దీపస్తంభము, సువర్ణ దీపస్తంభం. సువర్ణము అంటే బంగారు. సువర్ణ దీపస్తంభం అంటే సంఘము. సంఘముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. సంచరించుచున్న ఆయన చేతులు ఏమున్నాయి? 7 నక్షత్రాలు. నక్షత్రం అంటే ఏమని చెప్పారు? దూత. దూత అంటే రాయబారి. రాయబారి. దూత అంటే రాయబారి. ఎవరికి రాయబారి? దేవునికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. ఈ ప్రకటన గ్రంథంలో స్థూలంగా 4 ప్రత్యక్షతలు కనపడతాయి. స్థూలంగా 4 ప్రత్యక్షతలు కనపడతాయి. ఒకటి యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత. 2 దిద్దుబాటును గూర్చిన ప్రత్యక్షత. 3 పరలోకమును గూర్చిన ప్రత్యక్షత. 4 జరగబోవు సంగతులను గూర్చిన ప్రత్యక్షత. మళ్ళా చెప్తాను. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రత్యక్షతలు స్థూలంగా 4. మొదటిది యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత. 2 దిద్దుబాటును గూర్చిన ప్రత్యక్షత. యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత మొదటి అధ్యాయంలో ఎక్కువ అంశం రాయబడి ఉంది. మిగిలిన అధ్యాయంలో కూడా అక్కడక్కడ మనకు కనబడుతుంది. దేవుని చిత్తమైతే మనం చదువుతాం, ధ్యానం చేద్దాం. రెండవది 2-3 అధ్యాయాలలో దిద్దుబాటును గూర్చిన ప్రత్యక్షత. 4-5 అధ్యాయాలలో పరలోకమును గూర్చిన ప్రత్యక్షత. 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు, విభజన తర్వాత చెప్తాను, 22వ అధ్యాయం వరకు జరగబోవు సంగతులను గురించిన ప్రత్యక్షత. ఈ ఒక్కొక్క ప్రత్యక్షతలో మళ్ళా అనేక ఉప ప్రత్యక్షతలు ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియచేయడానికి ప్రకటన గ్రంథం ఇవ్వబడిందా, లేకుంటే మరుగుగా ఉంచడానికే ప్రకటన గ్రంథం ఇవ్వబడిందా? తెలియచేయాలి. అప్పుడు ప్రకటన గ్రంథంలో మర్మాలు ఉన్నాయా లేవా? లేవు. మర్మాలు లేవు. ఎవరికి లేవు? దాసులకు లేవు. దాసుడు కానివాడికి అంత మర్మమే. నా మాట అర్థమైందండి? దాసుడు కానివాడికి అన్ని మర్మాలు, అందుకే వాడు దాన్ని జోలిపోడు. దాసుడైన వానికి మరుగైంది ఏది లేదు. అది బయలుపరచడానికే దేవుడు మనకు అనుగ్రహించాడు. గతంలో 2 సంవత్సరాల క్రితం నేను ప్రకటన గ్రంథం పరిచయం చేసినప్పుడు అప్పుడు చెప్పిన లైన్ వేరు, ఇప్పుడు చెప్తున్న లైన్ వేరు. అప్పుడు ఏం చెప్పాను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత. 2-3 అధ్యాయాలు దిద్దుబాటు, 4-5 అధ్యాయాలు పరలోక మహిమ, 6వ అధ్యాయము విషయ సూచిక. విషయ సూచిక ప్రకటన గ్రంథం యొక్క విషయ సూచిక. 7, 8, 9 అధ్యాయాలు
ముద్రల సంభవాలు, తర్వాత బోరల సంభవాలు 11-15కి లాస్ట్ అవుతుంది. తర్వాత ఉగ్రత పాత్రలు, ముద్రలు, బోర్లు 11 వరకు. అందులో 7వ అధ్యాయము విరామకాల దర్శనం అని చెప్పాను. తర్వాత 10వ అధ్యాయము విరామకాల దర్శనం అని చెప్పాను. తర్వాత 12వ అధ్యాయము విరామకాల దర్శనం అని చెప్పాను. ఆ తర్వాత 13వ అధ్యాయము 2 క్రూర మృగాలు 666 మొదలకు సంబంధించిన విషయాలని చెప్పాను. 14-15 అధ్యాయాలు ఈ క్రూర మృగం వలన వచ్చేటువంటి సంభవాలు. 16వ అధ్యాయం ఉగ్రత పాత్రల గురించి చెప్పాను. 18-19 అధ్యాయాలు మహాబబులోను వేశ్యల గురించి చెప్పాను. 19వ అధ్యాయం చివరిలో పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు గురించి చెప్పాను. 20వ అధ్యాయము అపవాదికి సంబంధించిన క్రూర మృగాలు, ఇవి మహాధవళ సింహాసనం, తీర్పు, ఇవన్నీ కూడా 20వ అధ్యాయంలో కనపడుతుంది. నరకంలో వేయబడ్డాం. 21-22 అధ్యాయాలు నూతన సృష్టిని గురించి ధ్యానం. ఆ ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. ఇంతకుముందు విన్నాం కదా అని అనాలోచితంగా ఉండవద్దు. ఇప్పుడు చెప్పే లైన్ వేరు. ప్రకటన గ్రంథం ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా అయిపోనన్ని అంశాలు దీనిలో దాచబడి ఉన్నాయి. కాబట్టి నేను చెప్పినప్పుడు వినడమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ధ్యానం చేస్తేనే అవి మీ హృదయాల్లో ముద్రించబడతాయి. ఒకవేళ లేనట్లయితే మీరు చాలా గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. ఏమిటి ఆశీర్వాదం అంటే ప్రభువును చూసే భాగ్యం, పరలోకాన్ని చూసే భాగ్యం. ప్రభువును చూసిన కన్నులతో ఈ లోకాన్ని చూసే భాగ్యం, పరలోకాన్ని చూసిన అనుభవం ఈ లోకాన్ని సిద్ధపరచుకునే ధన్యతను పోగొట్టుకుంటారు. మనం బ్రతుకుతున్నది దాని కొరకు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి, మెలకు కలిగి ఉండండి. ఇప్పటి వరకు నేను మీకు పరిచయం చేసిన అంశము ఆత్మ. చెవిగలవాడు ఆత్మ చెప్తున్న సంగతులు విననుగాక. అంటే అక్షరాలలో ఉన్నటువంటి సత్యమే కాదు, అక్షరాలలో ఉన్న ఆత్మస్వరము ఆత్మ పలుకుతున్న స్వరాన్ని వినగలిగిన ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి. అక్షరాలలోని ఆత్మ పలుకుతున్న స్వరాన్ని వినగలిగిన ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఆ గ్రహింపు అంటే బయట నుండి వినడం కాదు, అక్షరాల యొక్క సారాంశాన్ని సేవకుడు ఆత్మవశుడై ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ అక్షరాలలోని ఆత్మ యొక్క స్వరం అనగా దేవుని ఆత్మ నీ లోపల నుండే నీ ఆత్మతో మాట్లాడుతుంది. ఆ స్వరాన్ని విని గుర్తుపట్టాలి, గ్రహించాలి, దానికి లోబడాలి. ఇది మొదటి విషయం చెప్పాను. రెండవది, ప్రకటన గ్రంథం ఎవరికి బయలుపరచబడుతుంది? తన దాసులకు. ప్రకటన గ్రంథం తన దాసులకు బయలుపరచబడుతుంది అని చెప్పినప్పుడు ప్రకటన గ్రంథం అంతా మనకు బయలుపరచబడడానికి ఇచ్చారు, కానీ మరుగుగా ఉంచడానికి ఇవ్వలేదు. కాబట్టి మరుగైన విషయాలు ఏమీ లేవు. దాసులైన వారికి, దాసులు కాని వారికి అన్ని మర్మములే. దాసుడు అనే వ్యక్తికి ఉండవలసిన 2 ప్రాముఖ్యమైన లక్షణాలు. ఒకటి, యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము, వాక్యము నిమిత్తము ప్రకటించేటువంటి అనుభవం. రెండవదిగా ఆత్మవశుడు కావడం. ఇది సంఘముల కొరకు వ్రాయబడినటువంటిది ప్రకటన గ్రంథం. 22 అధ్యాయాలు కూడా మనకు అవసరం. ప్రతి అక్షరము మనకు అవసరం. తర్వాత అంశము, మొట్టమొదటి ఈ ప్రకటన గ్రంథంలో స్థూలంగా 4 ప్రత్యక్షతలు ఉన్నాయని చెప్పాను. మొదటి ప్రత్యక్షత యేసుక్రీస్తును గూర్చిన మహిమ ప్రత్యక్షత మొదటి అధ్యాయంలో ఎక్కువగా కనపడుతుంది. 2-3 అధ్యాయాలలో దిద్దుబాటును గూర్చిన ప్రత్యక్షత కనపడుతుంది. 4-5 అధ్యాయాలలో పరలోక రాజ్యం గురించిన మహిమ కనపడుతుంది. పరలోక పట్టణాన్ని గురించి, పరలోక రాజ్యం గురించి. ఆ తర్వాత జరగబో సంగతుల గురించి అనేక విషయాలు మనకు కనపడతాయి. ఇందులో మొదటి అధ్యాయంలో మనకు కనపడే మొట్టమొదటి ప్రత్యక్షత ఏమిటి అంటే 7 దీపస్తంభముల మధ్య సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యలో మనిషి కుమారుని పోలిన ఒకడు కనపడుతున్నారు. సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నటువంటి మనిషి కుమారుని కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయి. సువర్ణ దీపస్తంభములు అంటే సంఘములు అని అర్థం. 7 అంటే సంపూర్ణత అని అర్థం. నక్షత్రములు అంటే దూతలు అని అర్థం. ఈ దూతలో 2 భాగాలు ఉన్నాయి. ఆయన చేతిలో నక్షత్రం ఉన్నది,
నక్షత్రం అంటే దూత అన్నాం, దూత అంటే రాయబారి అన్నాం. ఆ రాయబారి చేసేటువంటి పనులు ఇద్దరు చేస్తారు, ఇద్దరు ఉంటారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. నెమ్మదిగా చదవాలి, ఆలోచిస్తూ చదవాలి. తన దాసులకు కనపరచుటకు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షతను ఎవరు అనుగ్రహించారు? ఎవరు అనుగ్రహించారు? అక్కడ ఉన్న చెప్పండి. యేసుక్రీస్తుకు ప్రత్యక్షత ఎవరు అనుగ్రహించారు? దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఎవరికి అనుగ్రహించాడు ప్రత్యక్షత? యేసుక్రీస్తు. ఎందుకు అనుగ్రహించాడు? తన దాసుడు కనపరచడానికి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తన దాసులకు కనపరచడం. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన ఎవరు? యేసయ్య. యేసు ప్రభు తన దూత ద్వారా, యేసు ప్రభు తన దూత ద్వారా. ఈ దూత ఎవరు? యేసు ప్రభు అపాయింట్ చేసుకున్న దూత. యేసు ప్రభు అపాయింట్ చేసుకున్న దూత. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన, ఇప్పుడు దాసుడు వేరు, దాసుడైన యాహోను వేరు, ఆయన పంపిన దూత వేరు. ఇద్దరు ఉన్నారు లేదా? యాహోను భక్తుడు ఎక్కడున్నాడు? పద్మాసు ద్వీపంలో పరవాసి ఉన్నాడు, మనలాంటి రక్త మాంసములు ఉన్న మనిషి. అవునా? ఆయన దగ్గరికి యేసుక్రీస్తు తన దూతను పంపారు. ఎందుకు పంపారు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుకు అనుగ్రహించిన ప్రత్యక్షతను ఆ దూతకు చెప్పి, ఇదిగో భూమి మీద నా దాసుడైనటువంటి యాహోను ఉన్నాడు, అతనికి అందించమని. ఇప్పుడు ఎందుకు యాహోనుకి ఆ ప్రత్యక్షతను ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ దాసుడు అంటే సేవకుడు తన సంఘానికి దేవుడు ఏది బయలుపరిచాడో అది తెలియపరచాడు. ఇప్పుడు ఆయన చేతిలో నక్షత్రం ఉంది. నక్షత్రం అంటే దూత అన్నారు. ఆ దూతలో ఎన్ని భాగాలు ఉన్నాయి? యేసుక్రీస్తు పంపిన దూత ఉన్నారు. భూమి మీద ఆయన పక్షంగా పనిచేస్తున్న ఆయన సేవకుడైన దూత ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? కాబట్టి ఈ సేవకుడు ఎవరి చేతిలో ఉన్నాడు? ఆయనతో పాటు ఎవరున్నారు? యేసుక్రీస్తు పంపిన దూత. యేసుక్రీస్తు పంపిన దూత మీ సేవకుడికి ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? తండ్రి దేవుడు యేసుక్రీస్తుకు తెలియపరచబడిన విషయాన్ని భూమి మీద ఉన్నటువంటి సేవకుడికి తెలియపరుస్తుంది. కాబట్టి లేఖనాన్ని చూపించి, ఇది లేఖన సారాంశ సత్యమని లేఖనాన్ని చూపిస్తూ, అక్షరాలు చూపిస్తూ, ఆ అక్షరాల్లో ఉన్న ఆత్మను మీకు ప్రకటిస్తుంది. ఎవరిచ్చిన ప్రత్యక్షత? తండ్రి యేసుక్రీస్తు ద్వారా తన దూతను పంపి భూమి మీద ఉన్న సేవకుడికి ఆ వర్తమానాన్ని పంపారు. ఈ నక్షత్రాల సంగతి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఆయన సంఘముల మధ్య సంచరిస్తున్నాడు. 7 దీపవృక్ష స్తంభముల మధ్య, 7 దీపవృక్ష, సువర్ణ దీపవృక్ష స్తంభాలు అంటే బంగారం. బంగారం దేని గుర్తు? దేవత్వాన్ని గుర్తు. దేవత్వాన్ని గుర్తు అంటే భూమి మీద ఉన్న సంఘాలు. ఇక్కడ 7 సంఘాల పేర్లు రాయబడ్డాయి. ఎఫెసు, స్మర్ణ, పెర్గము, థువతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. పేరు పొందిన గలతీయా లేదు, కొరింథీ లేదు, ఈ చాలా సంఘాల పేర్లు లేవు. అంత్యోకియ సంఘం ఇలాంటి పేర్లు లేవు. ఈ సంఘాలు ఉన్నాయి కాబట్టి ఈ విలువ లేనివనేది కాదు. అక్కడ ఈ 7 సంఘములలో ఏ మంచి విషయాలు వ్రాయబడ్డాయో ఆ మంచి విషయాలు భూమి మీద ఉన్న అన్ని సంఘాలలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ చిన్న సంఘములో కూడా 7 సంఘాలలో ఉన్న మంచి విషయాలు ఉన్నాయి. అదే సమయంలో 7 సంఘాల్లో ఏవైతే దేవుడు హెచ్చరించి గద్దించి నువ్వు మారు మనసు పొందని చెప్పాడో ఆ చెడ్డ విషయాలు కూడా ఈ సంఘంలో ఉన్నాయి. భూమి మీద అన్ని సంఘాలలో ఉన్నాయి. ఈ మాట మర్చిపోవద్దు. మా సంఘమే పరలోకం వెళ్ళుద్ది, ఇంకే సంఘం వెళ్ళదు అనేది దయ్యపు పోదా, అబద్ధపు పోదా. ఆయన 7 సువర్ణ దీప స్తంభాల మధ్య అంటే ఆ దేవత్వాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ దేవత్వాన్ని పొందుకుంటూ ఉన్నటువంటి సంఘాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుడు అని అంగీకరించి దైవభక్తి సాధన చేస్తున్న సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. అన్ని సంఘాలకు ఆయన సమదూరంలో ఉన్నాడు, అందరికీ దగ్గరగా ఉన్నాడు. ఆ సంఘానికి ఎంత దూరంలో ఉన్నాడో, ఎంత దగ్గరగా ఉన్నాడో, ఈ సంఘానికి అంత దూరంలో ఉన్నాడో, అంత దగ్గరగా ఉన్నాడు. ఆయన సంఘముల మధ్య సంచరిస్తున్నాడు. ఒక యేసుక్రీస్తు దేవుడు కాడు అని చెప్పే యెహోవా సాక్ష్యం మార్మన్స్, లేకుంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేటువంటి, దేవుడు కాదు దేవుని కుమారుడు అని చెప్పే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పేర్లు కూడా నేను చెప్తున్నాను.
అలాంటి సంఘాలలో ఆయన సమీపంలో అది సంఘాలే కదండి, సంఘాలే. దాని గురించి ఇంకో పర్యాయం ఇంతకుముందు చెప్పాను, ఇంకో పర్యాయం ధ్యానించాను. యేసుక్రీస్తు దేవుడని అసలు ప్యాటర్న్ ఎంత క్లియర్గా రాయబడి ఉంది. తండ్రి దేవుడు, ఆయన ద్వారా కుమారుడికి అనుగ్రహించబడిన ప్రత్యక్షత. ఇప్పుడు నీకు ప్రత్యక్షత పొందాలి అనుకుంటే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడని ఇస్తే మీకు వెళ్ళగలుగుతావు. 11:27 ఏం చెప్పాడు మత్తయిలో? కుమారుడు ఎవరికి తండ్రిని బయలుపరచని ఉద్దేశించునో వారికి అన్నాడు. కుమారుడు లేకుండా నువ్వు ఎలా తండ్రి గురించి తెలుసుకోగలుగుతావు? భూమి చేస్తున్న దైవ కార్యాన్ని ఎలా గుర్తుపట్టగలుగుతావు? కాబట్టి అలాంటి సంఘాలు కాదు. యేసుక్రీస్తు దేవుడని అంగీకరించి ఆయన నన్ను తన సారూప్యంలోనికి మార్చడానికి భూమి మీద పని చేస్తున్నాడు అని విశ్వసించే సంఘాలకు ఆయన సమీపంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? 7 సువర్ణ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని మాట మీరు మనసును పెట్టండి. ఒకరిని చూచి, ఇది ఎవరికి కనపడతారు? ఆయన సమీపంగా ఉన్నాడు అని చెప్తున్నాం కదా. సమీపంగా ఉన్న ఆయనని ఎవరు చూడగలుగుతారు? ఆయన ప్రేమించున్నాడు. ఆయనను ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? మత్తయి సువార్త 22:36-37 వచనాల్లో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, జ్ఞానంతో, వివేకంతో ఆయన ప్రేమించాలి అన్నాడు. ప్రేమించడం అనే మాటకి అర్థం ఏం చెప్పాను? గత 2-3 వారాల ముందు చెప్పాను. ఆత్మ దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం ఒక కోణం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నన్ను నా ఆజ్ఞలు గైకొంటాడు. అవును కదా? ప్రేమించడంలో 2 కోణాలు. ఒకటి ఆయన ఆజ్ఞలకు లోపడడం. రెండవది ఏం చెప్పాను? ఎవరికైనా గుర్తుంది చెప్పండి. ఏమండి? ప్రేమపూర్వకంగా, ప్రేమతో హృదయపూర్వకంగా ప్రేమించాలి, ఆరాధించాలి. నేను అడిగిన ప్రశ్న ఏమిటి? ప్రేమించడంలో 2 భాగాలు. ఒకటి, ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను పాటిస్తావు. ఆజ్ఞలు పాటిస్తేనే ఆరాధన, ఆజ్ఞలు పాటిస్తేనే ఆయన బ్రతకడం, ఆజ్ఞలు పాటిస్తేనే ఆయనకి సాక్ష్యం పలకడం. అవన్నీ దాని ఉప ఉత్పత్తులు, బై ప్రొడక్ట్స్. మెయిన్ థింగ్ మర్చిపోయారు మంచోళ్ళు. మళ్ళీ చెప్తారు, గుర్తు రాలేదా? యోబు గ్రంథం 36వ అధ్యాయం 2-3 వచనాలు. ఇప్పుడు ఒక భార్యగా ఉన్నామండి, నీ భర్తను ప్రేమిస్తున్నావు. హృదయపూర్వకంగా ప్రేమిస్తే అతను చెప్పిన ప్రతి మాటకి లోబడతాం. ఇది ఒక కోణం. రెండవ కోణం, నీ భర్తను ఎవరైనా సహేతుకంగానో నిర్హేతుకంగానో నిన్ను బజార్లో అవమానపరుస్తుంటే, అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేస్తావు చూపు? మౌనంగా ఉండి ఆయన సంగతి ఆయన చూసుకుంటాడులే అని నీ పనులు చూసుకుంటావా? శివంగిలాగా ఎగబడతావా? అవునా కదా? తర్వాత ఏదైనా కానీ నా భర్తను అంటావా? అవునా కదా? చెప్పండి. మాట్లాడరు. మరి ఎందుకని? ఆ భర్తను ప్రేమించావు కాబట్టి. అక్కడ మంచిగా చెడా సెకండరీ థింగ్. మొదట నా భర్త అవమానించబడుతున్నాడు, తృణీకరించు, ఆయన గౌరవానికి భంగం కలుగుతుంది. నువ్వు యేసును ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు లోబడమే కాదు, ఆయన ఉద్దేశించిన సంగతులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఆయన నామానికి అవమానం కలిగిన నాకెందుకులే, వాళ్ళకి దేవుడు అట్లా బయలుపరిచాడు, మనకి ఎట్లా బయలుపరిచాడు అని మెడలకుండా ఉంటావా? నువ్వు మాట్లాడుతుందండి, నువ్వు మాట్లాడుతుందా, నీ వాక్యం ఖండిస్తుంది, రా కూర్చొని మాట్లాడదా అని అంటావా? చదవండి. మర్చిపోయారు. ఇది మీరు మర్చిపోతే ప్రకటన గ్రంథం అర్థం కాదు. ఎందుకంటే మీరు దాసులు కాలేరు. దాసులు కావడం అంటే ఏమని చెప్పాడు? యేసు క్రీస్తును గురించిన సాక్ష్యం. ఏదో నువ్వు చెప్తున్నావు, ఆయన మంచోడు, పరిశుద్ధుడు, నా కొడుకు చనిపోయింది, నేను లేచాడు, నా పాపాలు క్షమించాడు, ఆయన రక్తం అనే పాప క్షమాపణ, ఇవి ఎంత చెబుతున్నావు నీవు. కానీ వాక్యమును గూర్చిన సాక్ష్యం ఏది? అది యోబు గ్రంథంలో చెప్తాడు. 36వ అధ్యాయం 2వ వచనం. దేవుని పక్షముగా నేను ఇంకా మాట్లాడాలి.
దేవుని పక్షం ఏం మాట్లాడాలి? ఇక్కడ ఆజ్ఞలు నెరవేర్చడం గురించి ఉందా? లేదు లేదు. యోబు మాట్లాడాడు 32 అధ్యాయాల వరకు. మాట్లాడినప్పుడు వాళ్ళ స్నేహితులకి ఏమర్థమైంది? అప్పుడు దాకా వాదించారు. ఏమర్థమైంది? అందరికంటే నేనే నీతిమంతుడిని అని అనుకుంటున్నాడు. ఇంకా వీడినెవ్వరు, మన భాషలో చెప్తున్నా, వీడినెవ్వరు బాగు చేయలేరని వదిలేశాడు. ఎలిగి ఉన్నాడు కుర్రోడు, భక్తులు మండుతున్నాడు. ఆయనకేమర్థమైంది? దేవుడి కంటే నేను ఎక్కువ నీతిమంతుడిని యోబు చెప్పుకుంటున్నాడు. నువ్వు దేవుడి కంటే ఎక్కువ నీతిమంతుడువా? నీ సంగతి ఎందుకు తెలుస్తారా అని చెప్పి నేను దేవుడి పక్షాన మాట్లాడాలి. నువ్వు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు, కానీ దూరం నుండి నేను జ్ఞానం తెచ్చుకుంటాను. నా దేవుడికి నేను నీతిని ఆరోపిస్తాను. నువ్వు దేవుడి కంటే ఎక్కువ నీతిమంతుడు కాదని భక్తులు మండేటండి. అది నువ్వు దేవుడిని ప్రేమించడం అంటే. దేవుని ప్రేమించే వారికి ఆయన ప్రత్యక్షత కలుగుతుంది. ఆ మాట చెప్పడానికి ఈ మాట చెప్తున్నా. నువ్వు దేవుని ప్రేమించకపోతే యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత నీకు కలగదు. ఎన్ని సంవత్సరాలైనా అలాగ వస్తా వెళ్ళిపోతాం. ఏమన్నా స్వస్థతలు, అవసరాలు, ఉద్యోగాలు ఇవి పొందుకోవడానికి వస్తాం. మన ఇంటి ముందుకు వస్తాడు రోజు వచ్చిగాడు, అడుగుతాం. మనకు దయ్యం చేస్తాం, లేకపోతే లేదు. అవకాశం ఉంటే వేస్తాం, లేకపోతే లేదు. అట్లనే మిగిలిన ఇవన్నీ అడిగినా ఆయన భిక్షగాడికి ఇస్తున్నట్టు వేస్తాడు. ఆయన కుదిరిపి వేస్తాడు, ఇవ్వాలనుకుంటే వేస్తాడు, లేకపోతే లేదు. అవి ఇచ్చాడని చెప్పి దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన కృపణ మీద ఉంది, సంతోషపడతాం, సంబరపడతాం. కానీ ఆయన గురించి తెలుసుకోలేదు, ఆ మహిమ ప్రత్యక్షతను పొందుకోలేదు. ఆయన గురించి తెలుసుకోకుండా నువ్వు ఆయన ఎలా ఎదుర్కొంటావు? ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన ఎదుటి ఎలా నిలబడతావు? ఆయన నీ గురించి ఏం ఆశిస్తున్నాడు అది ఎలాగో నీకు తెలుస్తుంది. ఆ మాట అర్థమవుతుందా? ఆ మాట నీకు అర్థమైతే నువ్వు ఆత్మవశుడుగా ఉంటావు. ఆ మాట నీకు అర్థమై ఆ మాటకి నువ్వు లోబడితే దేవుని ఆత్మవశంలో నువ్వు వెళతావంటే. దైవ సేవకుడు చెప్పిన వాక్యం అలాగున్నదో లేదో అని దర్యా సంఘస్థులాగా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలించి అలాగుంది అంటే ఒప్పుకోవడం, ప్రార్థన చేయడం, నాకు దయచేయమని అడగడం చేస్తాం. అలాగే లేకపోతే సేవకుని టైం అడిగి, అయ్యా మీరు ఎలా చెప్పారు, లేఖనంలో ఎలా ఉంది, నాకు అర్థం కాలేదు, దయచేసి నాకు చెప్పండి అని అడుగుతాం. అది నువ్వు దేవుడిని ప్రేమించావని అని గుర్తు. ఏదో చెప్తాడే మా భాష గారు, ఎప్పుడు ఏదో కొత్త విషయం చెప్తాడు అని ఈ చెబుతో విని ఈ చెబుతో వదిలేసి అవియోపయ సంఘం వల్ల ఉంటే వాళ్ళ గురించి లేఖనం గౌరవంగా మాట్లాడటంలా, నేను గురించి కూడా గౌరవంగా మాట్లాడాలి. వాళ్ళు ఏమీ పొందుకోలేదు దేవుని దగ్గర నుండి, నువ్వు కూడా ఏమీ పొందుకోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత సేవకుడు చెప్పింది యూట్యూబ్లో ఉంటుంది, మళ్ళా ఒకసారి సోఫాలో చక్కగా పండుకొని విను, ఆసక్తి ఉంటే నోట్ చేసుకో, పరిశీలించు, ఫాస్ట్గా చెప్పే రిఫరెన్స్ వాక్యం దాని అర్థం అదే కాదా అని. అప్పుడు ఆయన ప్రత్యక్షత నీకు కలుగుతుంది. లేకపోతే నువ్వు ఎన్నిసార్లు ప్రకటన గ్రంథం విను, ఇంకే గ్రంథం విను, కేసు గురించి నీకు అర్థం కాదు, ఆయన నీకేమి ఉపయోగపడదు. ఆలోచించి అది లేకుండా నువ్వు ప్రభు పనుల్లో పాల్గొనే విధానం కూడా యోగ్యంగా ఉండదు. ప్రభు పనులు ఎందుకు పాల్గొంటున్నావు? మనం ఏదో తప్పు చేశాం, పాపం చేశాం అని ఒప్పుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చేది. ఒప్పుకోవడానికి కాదు, తమ్మును తాము పరీక్షించుకోవడానికి వస్తుంది. ఒక వారం నుండి ఈ వారం వరకు నువ్వు యథార్థంగా బ్రతికావు, ప్రభు సన్నిధిలో బ్రతికావు, నీ దృష్టికి నువ్వు ఒక్క తప్పు కూడా చేయడా, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఏ తప్పు చేయకుండా బ్రతికావు. ఇక్కడికి వచ్చి పనులలో పాల్గొనేటప్పుడు ఏ పాపం ఒప్పుకుంటావు? పాపం ఒప్పుకోమని అక్కడ రాయలేదు. 12 రాష్ట్రం మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో తమ్మును తాము చదవండి. వచనం మనం ప్రభు పనులలో పాల్గొంటున్నాం. మిమ్మల్ని మీరు చదవండి. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనికి త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధి యగును. కాబట్టి
కాబట్టి ప్రతి మనుష్యుడు మనుష్యుడు తన్ను తాను తన పాపమును తాను ఒప్పుకొనవలెను అనిందా? పరీక్షించుకొనవలెను. తన పాపమును తను ఒప్పుకోవాలని ఉందా? లేదు. తను తాను పరీక్షించుకోవాలి. అంటే 50-50 ఛాన్సెస్. నేను 50% ఏ పాపము చేయకుండా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక 50% నాకు తెలిసి నేను పాపం చేయకపోవచ్చు. కానీ ఆ దినం దైవ సేవకుని ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో నీకు తెలియనటువంటి విషయం నిన్ను హెచ్చరిస్తే, అయ్యో ఇది కరెక్ట్ అని నేను చేశానండి, దేవునికి ఇష్టం లేదా ప్రభువా, నీకు ఇష్టం లేని పని నేను చేశానయ్యా, నాకు తెలివి చేశానయ్యా అని పశ్చాత్తాపడతావు. కళ్ళముడు పట్టుబడి నీళ్లు కారిపోతాయి. అయ్యో నా ప్రభు, నేను మరలా బాధ పెట్టానా, మరలా గాయపరిచానా అని ఏడుస్తావండి. పూర్ణ హృదయంతో ప్రేమించడం, పూర్ణ ఆత్మతో ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే కాదు, ఆయన పక్షంగా మాట్లాడడం కూడా. ఇది మొట్టమొదటి ప్రత్యక్షత. ఎలా ఉన్నావు? ఆయన ఆజ్ఞలన్నీ పాటించే వ్యక్తిగా ఉన్నాము. గర్భాలలో చేయవేసిన సమయం నుండి ఈ సమయం వరకు ఆలోచించాలి. ఈ రెండు విషయాల్లో, ఆజ్ఞలు పాటించే విషయంలో ఏంటవి? నీ సమయ పాలన, ఆర్థిక విషయాల నిర్వహణ, నీ భావోద్రేకాల నియంత్రణ, నీ మానవ సంబంధాలు, దేవునితో నువ్వు గడపవలసిన సమయం అయితేనే, వ్యవహారం అయితేనే, దేవునికి ఆమోదయోగ్యంగా ఉన్నాయా? ఈ 5 విషయాల్లో అది అయోగ్యంగా ఉంటే ఒక్కొక్కరి సరి చేసుకోవాలి ఆయన గురించి. అప్పుడు నీకు మాట్లాడడానికి నీకు రైట్స్ వస్తాయి, ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు యోగ్యంగా ఉన్నావో ఆ మాట్లాడాల్సిన పరిస్థితి నీకు వచ్చినప్పుడు, అప్పుడు దాకా నువ్వు పిల్లిలాగా ఉంటావు. అమ్మో నేను ఆ మాట్లాడేది, చదువు రాదు, జ్ఞానం లేదు, నా ఎదురుకున్న వాళ్ళు నాకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు అనే భయం నీలో ఉంటుంది. పేతురు అభిషేకం పొందక ముందు ఉన్నట్టుగా ఎప్పుడైతే ఆ యథార్థత నీలో ఉండి హృదయపూర్వకంగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావో, అప్పుడు ఆజ్ఞలకు లోబడి ఆయన పక్షంగా ఇది కరెక్ట్ కాదని ఆ స్థిరమైన అభిప్రాయం నీలో ఉందో, అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. అందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తులతో నీవు కాదు, నీలో ఉన్న ఆత్మే నీ ద్వారా మాట్లాడిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పమా. కాబట్టి ఆయన ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? ప్రాణం పెట్టాడు. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? ఆలోచించి ఇంకా 9 ప్రత్యక్షతలు మీ మొదటి అధ్యాయంలో దేవుని చిత్తమైతే మరియు తరగతిలో మనం ధ్యానం చేద్దాం. ఈ ఒక్క అంశం ఈరోజు మనం యేసుక్రీస్తుని గురించిన మహిమ ప్రత్యక్షతలో మొట్టమొదటి అంశం, ఆయన సంఘముల మధ్య సంచరిస్తున్నాడు. అంటే అందరికీ సమానమైన దూరంలో ఉన్నాడు, సమానమైన దగ్గరగా ఉన్నాడు కదా. అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తే వారి దగ్గరకు వస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, ఆయన గురించి ఆయన బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పాత నిబంధనలో ఆ భాగ్యం లేదు. క్రొత్త నిబంధనలో నువ్వు చదువు ఉంది లేదు, జ్ఞానం ఉంది లేదు, సౌందర్యం ఉంది లేదు, ఐశ్వర్యం అధికారం ఉంది లేదు, ఇది ప్రమాణం కాదు. నువ్వు పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తే ఆయన దగ్గరకు వస్తుంది. ప్రేమించడం అనే మాటకి అర్థం నీకు తెలిసినంత వరకు ఆయన ఆజ్ఞలకు లోబడ్డా. నీకు తెలియనప్పుడు నువ్వేం చేయలేవు, తెలియనప్పుడు నువ్వేమీ చేయలేవు. నీకు తెలిసినంత వరకు ఇది దేవునికి ఇష్టం లేదు అని మనసాక్షి నీకు చెప్పినంత వరకు నువ్వు లోబడ్డావు. ఒకవేళ తప్పు చేస్తే సరి చేసుకోవడం. రెండవదిగా ఆయన పక్షంగా మాట్లాడాలి. ఆయన పక్షంగా మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి?